ప్రైజ్ లార్డ్. ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో అందరికీ వందనములు. ఈ దినం దేవుని వాక్యంలో నుంచి కీర్తనలు 24వ అధ్యాయం 10వ వచనం. మహిమగల ఈ రాజు ఎవడు? సైన్యములకు అధిపతి యెహోవాయే, ఆయనే ఈ మహిమగల రాజు. ప్రభునందు ప్రియమైన వారులారా, ఉదయకాలము కీర్తనలు 24వ అధ్యాయం 10వ వచనంలో దేవుని యొక్క స్వరము, దావీదు మాట్లాడుతున్న మాటలు ఏమంటే, మహిమగల ఈ రాజు ఎవడు అని అంటున్నాడు. ఆయన దావీదు కూడా రాజు అయినప్పటికీ ఆయన ఏమంటున్నాడు? మహిమగల రాజు ఎవడు అంటున్నాడు. అంటే ఈ లోకంలో ఉన్న రాజులకు మహిమ లేదు, ఈ లోకంలో ఉన్న రాజులకు అంత ప్రభావం లేదు. ఈయన ఎట్లాంటి రాజు అంటే, మన దేవుడైన ప్రభువు రాజు ఏమంటే, ఆయన మహిమగల దేవుడు. మహిమగల దేవుడు, మహిమను అనేకులకు చూపే దేవుడు, తన మహిమ ప్రభావము ఆయన కలిగిన దేవుడు. అయితే ఆయన ఏమంటున్నాడు? సైన్యములకు అధిపతి యెహోవాయే. భూమి మీద సైన్యాలు, జనములు, యుగములు, తరాలు మారిన యుగ యుగాలకు ఆయన అందరి మీద అధిపతిగా ఉన్నాడు. సైన్యములకు అధిపతి, ఆయన సైన్యములకు అధిపతిగా ఉన్నాడు. కొన్ని ప్రాంతాలకే అధిపతిగా ఉంటారు, కానీ మన దేవుడు, మనం విశ్వసించి అంగీకరించిన ఈ ప్రభు సైన్యములకు అధిపతి అయిన యెహోవాయే అంటున్నాడు. ఈయన ఏమంట? ఆయనే ఈ మహిమగల రాజు అంటున్నాడు. ప్రభునందు ప్రియమైన వారులారా, యేసుక్రీస్తు ప్రభు ఎవరు 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 అని చాలామందికి తెలియదు. యెహోవాగా పరలోకంలో కోట్ల కొల దూతలతో నిరంతరము పరిశుద్ధుడు 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 అని పొగడబడే ఆ తండ్రి ఆ స్థానం వదులుకొని, ఆ మహిమను వదులుకొని శరీరాకారం ధరించుకొని కుమారుడిగా ఈ లోకానికి వచ్చినాడు. ఈ లోకంలో పాప శరీరాకారంతో పాపులైన మనుషులను విడిపించడానికి, ఈ పాప లోకం నుంచి విడుదల చేయడానికి, ఈ దుష్టత్వం నుంచి, ఈ యొక్క పాప స్థితి నుంచి విడిపించడానికి మహిమగల రాజు మహిమ లేకుండా ఈ లోకానికి వచ్చినాడు. ఉదయకాలం మనము ఆ మహిమగల రాజును వెంబడించి అనుసరించి ఆయన మహిమ కొరకు మనం ఏమైనా చేష్టలంగా ఉన్నామా? ఆ మహిమగల రాజు దావీదు ఎరిగినాడు. ఈనాడు ఆ మహిమగల రాజు నీకు తెలుసా? అందుకే దావీదు అంటున్నాడు, ఆయనే ఈ మహిమగల రాజు అంటున్నాడు. ఈ మహిమగల రాజును నీవు ఎరిగి ఉంటే ఆయనను వెంబడించాల్సిన బాధ్యత, వెంబడించడం అనేది మన భాగ్యము అనే విషయం మనం ఎరగాల. ఆయనను వెంబడించకుండా మనం ఇంకే స్థలంలో పోయినా ఆ మహిమగల రాజును వదిలేసినట్టే అవుతుంది. ఆ మహిమగల రాజును అంగీకరించి వెంబడించాలని దేవుని యొక్క కోరిక. ఉదయకాలము మన యొక్క జీవితంలో మనం ఆయనను వెంబడించే వరమై ఉండాలి దేవుని యొక్క కోరిక. దేవుడి మాట దీవించింది గాక. చిన్న ప్రార్థన. పరమ తండ్రి యేసు ప్రభు నామములో వందనాలు. ఉదయకాలం మాకు ఇచ్చిన ఆయుష్ను బట్టి కీర్తిస్తూ పూజిస్తున్నాం. నీ మహిమను ఎరిగి తండ్రి, ఆయన ఈ లోకమునకు వచ్చి ప్రతి మనుషునికి మహిమను అనుగ్రహించడానికి వచ్చినారు. ఆయన మహిమను పొందలేని పరిస్థితుల్లో లోకమంతా ఉంది. మేము వివేచనతో నిన్ను వెంబడించి అనుసరించినట్లు కృపణీయమని యేసు ప్రభు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమెన్. మీరందరి పరిచయం గురించి భారంగా ప్రార్థన చేయండి. ప్రైజ్ ద లార్డ్.